జై టిఆర్ఎస్ కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు మే 20 తారీఖు నుంచి జెండా పండుగలు రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరము మొదలుపెట్టినాము. టిఆర్ఎస్ కార్యకర్తలు అందరము, నాయకులు అందరూ కలిసి కార్యకర్తలు మొదలుపెట్టినాము. దానిలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలోని ఈసీఎల్ చౌరస్తాలో నిన్న గద్దలు మొదలుపెట్టినాము. పోలీసు వారికి వినతి పత్రం అందించడము, కట్టుకుంటామని చెప్పి ముందుగానే మున్సిపల్ వాళ్ళకు కూడా వినతి పత్రం అందించడము, కట్టుకుంటామని చెప్పి వాళ్ళ అనుమతితోటే నిన్న మొదలుపెట్టినాము. రాత్రి కొంతమంది పోలీసులు కొత్త అత్యుత్సాహము చూపించి మేస్త్రీల దగ్గరికి వెళ్ళి, మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం బెదిరించి ఫోన్లు గిన్నె లాక్కపోవడం చేసినారు. చేస్తున్న పనిని ఆపేయడము, కూలగొడతామని చెప్పి కొంచెం బెదిరియడము, ఇవన్నీ చేసినారు. దాంతో ఇవాళ మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ ఇక్కడికి వచ్చి అందరి సమక్షంలో ఇప్పుడు ఆ గద్దెలు నిర్మాణం చేస్తున్నాము. జై కవితక్క, జై టిఆర్ఎస్. అందరికీ నమస్కారం. గత మే నెల 20 నుంచి జూన్ 20 వరకు మా టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు చీఫ్ కవితక్క గారి ఆదేశాల మేరకు జెండా పండుగ కార్యక్రమాలు గొప్పగా ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలోని ఈసీఎల్ చౌరస్తాలో వేముల భవానీ నవీన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జెండా కట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాగలేదు. ఏంటంటే మేము పర్మిషన్లు ఆయన పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు. అయినా మా అక్క గారు ఏం చెప్పారంటే పర్మిషన్ తీసుకొని మనం లీగల్ గా పోదాం, ఎవరిని ఇన్లీగల్ అవసరం లేదు, న్యాయపరంగా పోదాం, న్యాయం కోసం తెలంగాణ రక్షణ కోసమే పోతున్నామని చెప్పి ఏదైతే ఆదేశాలు జారీ చేసినా కూడా ఇక్కడ పోలీసుల తీరుని తీవ్రంగా మేము తెలంగాణ రక్షణ సేన నుంచి ఖండిస్తున్నాం. ఈరోజు కంపల్సరీ తెలంగాణలో ప్రతి ఒక్క గల్లీలో తెలంగాణ జెండా ఎగురుతుంది, మా టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. కంపల్సరీ ఉంటున్నాం. మీ పోలీసులు జాగ్రత్త పెట్టుకోండి. రేపు రాబోయే ప్రభుత్వం మాదనేది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి గతంలో ఇచ్చేసుకురు. మీరు పోలీసుల తీరు ఎవరికో కొమ్ము గాయడం మంచిది కాదు. ఇది కంపల్సరీ రేపు రానున్న రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. అప్పుడు కంపల్సరీ చెప్పాల్సి ఉంటుంది. అంతే అన్నట్టు కదా. మళ్ళీ ఇంకా ఇక్కడ కాకుండా ఇప్పుడు 2-3 చోట్ల కూడా ఇప్పటివరకు ఇన్ని జెండా కార్యక్రమాలు పోయినాం. ఆదిలాబాద్ దాకా కూడా వేసి వచ్చినాం. నిన్నటి వరకు రాష్ట్రం అంతా అన్ని జెండా కొన్ని చోట్ల మాత్రమే పోలీసులు అత్యుత్సాహం చూపిస్తారు. ఇది తప్పు. కంపల్సరీ వాళ్ళకు దృష్టిలో పెట్టుకోండి. టిఆర్ఎస్ అనేది తెలంగాణ రక్షణ సేన అనేది టిఆర్ఎస్ ప్రజలకు అందరికీ అండగా ఉంటుంది. కంపల్సరీ మా వెనక మా కవితకు ఉంది. కంపల్సరీ ఇంకోసారి ఇట్లాంటి పని చేయడం మంచిది కాదని మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పడ్డ తర్వాత జెండా గద్దలను కట్టుకుంటూ అక్కిచ్చిన పిలుపుతోని నెల రోజులు యొక్క జెండా పండుగ చేయాలని చెప్పేసి ఆలోచనతోని ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ చేసినటువంటి జెండా. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఇది. ఎవరైనా వాళ్ళ పార్టీ జెండాలని ఎగరేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు అంటే ఎన్నో పార్టీల జెండాలు ఉన్నాయి. అన్ని పార్టీల జెండాలను వదిలిపెట్టి ఈ యొక్క జెండాకి అబ్జెక్షన్ చెప్తున్నారంటే రాబోయే రోజుల్లో రక్షణ సేన ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరైపోతుంది అనేది ఇదొక నిదర్శనం. కాకపోతే ఇన్ని పార్టీలు కట్టుకున్నాయి. అన్ని పార్టీలు కట్టుకున్నప్పుడు కేవలం మమ్మల్ని అబ్జెక్షన్ చేయడం అనేది తప్పు. తీసేస్తే అన్ని గద్దెలు తీసేయాలి, ఉంచితే అన్ని గద్దెలు ఉంచాలా, ఆ విధంగా చేయాలి. కానీ ఏదో ఏకపక్షంగా కేవలం వీళ్ళని మాత్రమే అణచివేయాలని చూస్తే మాత్రం ఇంకా ఎక్కువ గద్దెలు కట్టి అదేవిధంగా రక్షణ సేన పార్టీని ఇంకా పెంపొందించడానికి వీళ్ళు మాకు సహకారం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ లో ప్రతి ఒక్క మన డివిజన్లలో రక్షణ సేన జెండాలు ఎగరవేస్తాం. మే 20 తారీఖున మా అక్క ఆదేశాల మేరకు తోటి ఈ 33 జిల్లాలలో కూడా పండుగ ఈ జెండా పండుగ కార్యక్రమం జరుపుకోవాలని చెప్పేసి మేమందరం ప్రతి ఒక్క కాన్ఫరెన్స్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కొన్ని నడుస్తున్నాయి. ఇంకోటి బీజేపీ కావచ్చు, లేకపోతే కాంగ్రెసే కావచ్చు, ఇప్పుడున్న బీఆర్ఎస్ఏ కావచ్చు, కొంతమంది పడలేకుండా కొన్నిట్ల జాగలు ఈ జెండాను ఆపడం జరుగుతుంది. అయినా కూడా మేము ఎవరికి ఇంకోటి ఇట్లా పర్మిషన్ తీసుకొని మాకు అక్క కూడా చెప్పింది ఇల్లీగల్ ఏదొద్దు, పర్మిషన్ తీసుకొని చెప్పేసి ప్రతి జిల్లాలలో కూడా ఈ 33 జిల్లాలలో కూడా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి మేము మున్సిపల్లో కావాలి, డిపార్ట్మెంట్లో కానివ్వండి అక్కడ కూడా తీసుకొని కూడా వచ్చి మేము ఇది నిర్ణయించడం జరుగుతుంది. కావాల్సుకొని ఇది ఇట్లా ఆపడం కూడా ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మేము కూడా అందరికీ కూడా సూచన చేస్తున్నాం. ఇంకోటి ఇది ఆపేది కూడా కాదు, ప్రతి జిల్లాలలో కూడా ఈ జెండా పండుగ చేయడం జరుగుతుంది. ఇవన్నిటి కూడా అందరూ కూడా సహకరించాలి. మా తెలంగాణ జాగృతి ఇక్కడ ఈ రోజు రాష్ట్ర తెలంగాణ జాగృతి టిఆర్ఎస్ సేన ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి భవానీ గారు, మా తమ్ముడు నవీన్ గారు, ఇక్కడ వచ్చినటువంటి సదానంద్ గారు, శ్రీనివాస్ గారు, రూపేష్ గారు, లలిత యాదవ్ గారు, సంపత్రావు గారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చినటువంటి అందరు అకాయిలందరూ కూడా ఈ రోజు మేము ఇక్కడ ఉండి కూడా ఈ జెండా ఈ రోజు ఇక్కడ దగ్గర పని చేసి ఇక్కడ నుంచి మేము వెళ్ళడం జరుగుతుంది. మీ అందరికి మేము ఒకటే చెప్తున్నాం, ఇది ఒక్కటే కాదు, ఎక్కడనో అదేది జనసేన పార్టీ అక్కడ పక్కకు ఉంది, జనసేన పార్టీ వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండొచ్చు. ఇక్కడ సిపిఎం ఉంది, అక్కడ టీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఇవన్నీ మేము లీగల్ గా వస్తున్నాం అండి. ఎక్కడైనా సరే మున్సిపాలిటీ కావండి కానివ్వండి,
మున్సిపాలిటీ కానీ పిఎస్ఎల్ని కానీ ప్రతి ఒక్కరి కమిషనర్ గారికి కూడా చెప్పి మేము ఇది పనిచేస్తున్నాం. దీన్ని ఆపడం కూడా కరెక్ట్ కాదు. రాత్రి ఏదో వచ్చేసి అర్ధంతంగా వచ్చేసి పోలీసు వాళ్ళు వచ్చి పిల్లల ఫోన్లు తీసుకోవడం కూడా ఇది కరెక్ట్ కాదు. ఇది మాత్రం హెచ్చరిస్తున్నాం. ఇటువంటిది మాత్రం అడ్డంకి వస్తే మాత్రం మేము ఎంత దూరమైన వెళ్తాం బాగుండదు. కాబట్టి మేము అందరు కూడా హెచ్చరిస్తున్నా, జాగ్రత్త అని చెప్పేసి. మా అక్క ఉంది, మాకు అక్కకు మేమున్నాం, మాకు మీ అందరూ సపోర్ట్ కూడా మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న.